ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. ఈ సంవత్సరం బాగుంటుందా, ఈ దశ బాగుంటుందా, ఈ కాలం కలిసి వస్తుందా అని ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూనే ఉంటారు. దశ మారినప్పుడల్లా ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త ప్రయత్నాలు చేస్తున్నప్పుడల్లా ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఏమి దశ బాగుంటామంటే ఏంది, లేదు ఈ కాలం కలిసి వస్తుందంటే ఏమి, ఈ సంవత్సరం కలిసి వస్తుందంటే ఏమి. జాతకం చూసే విధానంలో రెండు పద్ధతులు ఉన్నాయండి. అది ఏమి అని అంటే, ఒకటి గోచారము, ఈ సంవత్సరం మీ రాశికి ఎట్లా ఉంది, ఈ సంవత్సరం ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి. రెండోది జన్మజాతకం, మీ జన్మతః ఏ దశ నడుస్తుంది, ఈ దశ కలిసి వస్తుందా లేదా. ఈ దశలో ఉండే అంతర్దశలు 9. ఈ 9 అంతర్దశల్లో మారిన ప్రతి అంతర్దశకి ఏదో ఒక ఆశ, కలిసి వస్తుందా లేదా, ఏ దశ కలిసి వస్తుంది, ఏ అంతర్దశ కలిసి వస్తుంది అనే తాపత్రయం ఉంటుంది. కానీ అసలు కలిసి వస్తుంది అంటే ఏమి కలిసి వస్తుంది? ధనం మాత్రమే కలిసి రావాలి. అంటే ఏ గ్రహం ధనం ఇస్తుంది, ఏ గ్రహం కలిసి వస్తుంది, ఏ దశ కలిసి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమి అని అంటే, ఏ గ్రహమైనా కూడా ఇచ్చేది ధనమే. అట్లాగే మీకు దశ మారినప్పుడు ఏదో ఒక ఆశ, సంవత్సరం మారినప్పుడు ఏదో ఒక ఆశ, మనకి ఏదన్నా కలిసి వస్తే బాగుండనే తాపత్రయం. ఏం కలిసి వస్తుంది అని అంటే కేవలం మనీ, ఆర్థికంగా ధనం మూలం ఇదం జగత్. ఈ ధనం కలిసి రావాలి. ఈ ధనం కలిసి రావాలి అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఏమి అని అంటే, ప్రతి గ్రహం ధనం ఇస్తుంది. అయితే ఈ ప్రతి గ్రహం ధనం ఇస్తుంది, కానీ ఈ గ్రహానికి సంబంధించిన లింకులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి కుజుడు సర్వ సంపదలకి కారకుడు. ఆ కుజుడికి చంద్రుడి సంబంధం ఉంటే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఏదో ఒక రూపేణ వాళ్ళు నిద్రపోతున్న డబ్బులు వస్తానే ఉంటాయి. అది ఏ విధమైన సంబంధం ఉండాలి? జాతకంలో మీకు ధనాధిపతి అయి ఉండాలి కుజుడు, లేదా చంద్రుడు ధనాధిపతి అయి ఉండాలి, లేదా మీ జాతకానికి ధనాధిపతికి ఈ కుజుడికి కానీ చంద్రుడికి కానీ సంబంధం ఉండాలి. కాదండి, అసలు ధనాన్ని ఇచ్చేవాడు కారకుడు గురువు కదా, మరి కుజుడు అంటారేంది, మరి చంద్రుడు అంటారేంది అని అంటారేమో. గురువు కేవలం మీ జన్మ జాతకంలో అదృష్టం ఉంటేనే ఇస్తాడు, అదృష్టం లేకపోతే రాదు. గురుబలం అనేది ముఖ్యంగా ఉండాలి. అది అందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ గురువు ఇచ్చేది ఏమి అనంటే ప్రాప్తం, ఉన్నదాన్ని మాత్రమే ప్రాప్తింప చేయగలడు. మీకు అది ప్రాప్తం లేదు అనుకుంటే మీకు మళ్ళీ ఈ గ్రహాలు, ఏ గ్రహాలైనా ప్రాప్తం కలిగించవచ్చు. అది ఏ విధంగా కలిగిస్తాయనంటే, మీరు చేస్తున్నటువంటి కర్మఫలం, అంటే పని చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ప్రతి మనిషికి నిత్యం ధనాన్ని పొందుతూ ఉంటాడు. ఉదాహరణకు చూడండి, ప్రతినిత్యము మీకు ధనం ఎట్లా వస్తుంది? చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. రోజు వ్యాపారం చేస్తున్నాం అంటే, కూరగాయల వ్యాపారం చేస్తున్నాము, ప్రతిరోజు అవసరం ఉంటుంది. పాల వ్యాపారం చేస్తుంది, ప్రతిరోజు అవసరం ఉంటుంది. అందరికీ వస్తారు, ఏదో ఒకటి కొనుక్కుంటా పోతారు, అది నిత్యావసర సరుకు కాబట్టి. కానీ విచిత్రమైనటువంటి సంఘటన, అదృష్టం అనేది దీన్ని గ్రహిస్తే మీకు అర్థమవుతుంది. ఏమి అనంటే, ఒక జత చెప్పులు కొనాలి అంటే 6 మాసాలకో సంవత్సరానికో కొంటారు. రోజు ఎవరో కొనరుగా, అది నిత్యావసర వస్తువు కాదుగా. అయినా కూడా ఆ పెట్టే వ్యాపారి ఏ నమ్మకంతో పెడతాడో చూడండి. నా దగ్గరికి వస్తారు, కొంటారు అనే ఆలోచన, తాపత్రం అతనికి లేకుండా పెట్టడుగా. అది పెడుతున్నాడు అని అంటే దానికి నిత్యం పరిపాలించేటువంటి గ్రహం ఒకటి ఉంటుంది. నిత్య పరిపాలించే గ్రహమే మీకు డబ్బులు ఇస్తుంది. 1,00,000 ఇవ్వని, 1,00,00,000 ఇవ్వని, 100 కోట్లు ఇవ్వని, మీ జాతకంలో ఉంటే ఇచ్చేది, ప్రాప్తింపజేసేది గురువు. అదృష్టం ఉంటేనే, అదృష్టం లేకపోతే ఆ గురువు కూడా ఏమీ చేయలేడు. కానీ అదృష్టం లేకపోయినా ప్రాప్తింప చేసుకోగలిగే అవకాశం కుజుడిస్తాడు, అట్లాగే చంద్రుడిస్తాడు. ప్రతి గ్రహము ఇస్తుంది డబ్బు, అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఆ దశ వచ్చినప్పుడు ఆ దశాకాలంలో ఇస్తుంది. కానీ అత్యధికంగా మీరు బాగుపడటానికి ఉపయోగపడే గ్రహం ఏదన్నా ఉంది అని అంటే కేవలం చంద్ర భగవానుడు. మీరు గమనించండి, పూర్వకాలం ఒక సిద్ధాంతం చాలా బలంగా ఉండేది, ఇప్పుడు రాను రాను తగ్గుముఖం పట్టింది. ఈరోజు పాడ్యమి, ఆ పని చేయొద్దు. ఈరోజు విద్య, ఈ పని చేస్తే మంచిది. పంచమి, ఈ పని చేస్తే మంచిది. తదియ, పెద్దలకి ఇట్లా చేస్తే మంచిది.
త్రయోదశి ఈ విధంగా చేస్తే మంచిది అనే ఒక నియమం మాత్రం పూర్వకాలం ఉండేది. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదని తెలియజెప్పేటువంటివి తిథులు. ఆ తిథులు ఎవరిని బట్టి వస్తున్నాయి? కేవలం చంద్ర భగవానుడిని బట్టి వస్తాయి, చంద్రగ్రహాన్ని బట్టి వస్తాయి. ఆ చంద్రుడికి సంబంధించిన విషయాల్లో తిథులను ఆచరించటం ఇవాళ కాలంలో రాను పూర్తిగా మర్చిపోయారు. నక్షత్రం కూడా ఎట్లా వస్తుంది? చంద్రుడిని బట్టే వస్తుంది. ఈ తిథి నక్షత్రం అనేటువంటిది ప్రతిరోజు పరిపాలన జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు మీకు ప్రాప్తింప చేయగలిగేటువంటిది ఈ చంద్ర భగవానుడే. మీ శక్తికి మించి మీకు ధనాన్ని ఇవ్వాలన్నా కూడా, మీరు కష్టపడిన దానికి అదృష్టాన్ని కలగజేయాలంటే కూడా ఈ చంద్ర భగవానుడే. ఇది ప్రయత్నే ఫలి. ప్రయత్నం చేస్తే ఇది ప్రయత్నం చేస్తే ఫలించేదే దీని అర్థం. చంద్రుడు మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు, అర్థాన్ని ఇస్తాడు. అర్థం అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. మనిషి ప్రాకులాడేది ఇవి 4 కోసమే. మళ్ళా అట్లాగే వక్ర గ్రహాలు డబ్బులు ఇస్తాయి, భార్య రూపేణ గ్రహాలు డబ్బులు ఇస్తాయి. శుక్రుడు డబ్బులు ఇస్తాడు, రాహు డబ్బులు ఇస్తాడు, కేతు డబ్బులు ఇస్తాడు. ప్రతి గ్రహము డబ్బులు ఇస్తుంది. కానీ అన్ని గ్రహాల్లో అత్యంత బలమైన గ్రహం, ధనాన్ని ఇవ్వగలిగే గ్రహం, అదృష్టం లేకపోయినా కష్టపడితే ఫలితాన్ని ఇవ్వగలిగే గ్రహం ఒకటి కుజుడు, 2 చంద్రుడు. ఈ 2 గ్రహాలు విపరీత ధనయోగాలను ఇస్తాయి. చంద్రుడిని బట్టి ఆచరించే విధానం మీరు చూసుకోండి. మీకు ఒక పెళ్లి జరిగింది అనంటే, లేదు ఏదో ఒక కార్యక్రమం జరిగింది అనంటే, ఆ రోజున చంద్రబలం లేకుండా ఏ ముహూర్తం ఉండదు. పంచాంగంలో ఉన్న ముహూర్తాలన్నీ చంద్రబలాన్ని ఆచరించే మీ జీవితంలో పెట్టడం జరుగుతుంది. పంచాంగం మొత్తం ఆధారం అంతా కూడా చంద్రుడి పైనే ఉంటుంది. పంచాంగంలో ప్రతి గ్రహానికి సంబంధించి మార్పు చేర్పులు ఉంటాయి. కానీ పంచాంగం అనే ఆధారం ఎక్కడుంది అంటే నక్షత్రము, తిథి మీద ఆధారపడి పంచాంగం రాయటమే జరుగుతుంది. అమావాస్య, పౌర్ణమిని ఆధారం చేసుకుని రాయటం జరుగుతుంది. సంక్రమణాలని ఆధారం చేసుకుని రాయటం జరుగుతుంది. పంచాంగములు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఇవి 5 కూడా చంద్రుణ్ణి బట్టే వస్తాయి. ఇవి 5 ఉంటేనే పంచాంగం ఉంది. ఖగోళ నిర్మాణాన్ని తెలుసుకుని రాయగలుగుతున్నారు, ఖగోళ స్థితిగతులను తెలుసుకుని రాయగలుగుతున్నారు. కాబట్టి చంద్రుడు, ఈ తిథులు నిర్లక్ష్యం చేయటం అనేది చంద్ర బలాన్ని కానీ, ఈ తిథులను కానీ, నక్షత్రాలను కానీ మీరు నిర్లక్ష్యం చేయటం అనేటువంటిది మీ ఎదుగుదలకు మీరే కట్టడి వేసుకున్నట్లే లెక్క. దానికి ఒకే ఒక కారణంగా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.